హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని భగవంతుడిని అయితే కోరుకుందాము. ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసం అనగానే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాసం కదా, ఎందుకంటే షాపింగ్ అనేది బాగా గట్టిగానే చేస్తాం కదా. సో మేము కూడా ఇంకా వచ్చేసిన దగ్గరలోకి అని చెప్పి మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాం. అన్నిటికైనా ముఖ్యమైన పని ఒకటి ఉంది అంటే అది గోల్డ్ షాపింగే కదండి. ఇంకా గోల్డ్ షాపింగ్ అని జిఆర్టీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కాసు అంటారు కొంచెం మంది, ఇంకా రూప్ అంటారు, ఇంకా చాలా చాలా అంటూ ఉంటారు. మేమైతే మా వైపు కాసు అని అంటాము. ఇంకా దానికోసం అయితే జిఆర్టీకి వెళ్ళిపోయామండి. ఇంకా పైకి వెళ్తే పైన కాదు కింద పార్కింగ్ ఏరియాలు ఇస్తారని చెప్తే ఇంకా పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసామండి. ఇంకా రావడంతో ఈ బంగారం రేటును చూసి మేమైతే షాక్ అయిపోయామండి. ఇంక ఎంత షాక్ అయినా కానీ మన ఆడవాళ్ళు ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్గా కొనుక్కోవాల్సింది కదా. సో మా కోసం అయితే 2 రూపాయలు అయితే తీసుకున్నారండి. 2 ఎవరికేమో అని అనుకుంటారేమో, ఎవరికి కాదండి. ఇంకా మా అత్తగారికి నాకు 2 రూపాయలు అయితే తీసుకున్నారు మావయ్య గారు. అలా బిల్ పే చేసేసి ఇంకా ప్రొడక్ట్ తీసుకోవడానికి అయితే వెళ్దామని చెప్పి ఇంకా గోల్డ్ పికప్ చేసుకుందామని చెప్పి వెళ్ళాము. ఈ రిసిప్ట్స్ పట్టుకెళ్ళి ఇంకా గోల్డ్ అయితే తీసుకుందామని చెప్పి 2 రూపాయలని కూడా మావి తీసుకున్నారన్నమాట. ఇంకా జిఆర్టీ అనగానే మనకి కన్ఫర్మ్గా గిఫ్ట్ అయితే కన్ఫర్మ్గా ఇస్తారు కదండి. ఇంకా మాకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో డిష్, ఇంకొకటేమో హాట్ ఫ్లాస్క్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా గోల్డ్ షాపింగ్ అయిపోయింది కదండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము సారీ షాపింగ్ కానీ అత్తయ్య నేను ఇంకా మావయ్య గారు వెళ్ళిపోయాము. ఇక్కడ పక్కనే ఉన్న కంకటాల షాపింగ్కి అయితే వెళ్ళాం కానీ మాకు చూసిన ప్రతిసారి కూడా అసలు నచ్చలేదు. ఇంకా ఆడవాళ్ళంటే ఒక 2-3 షాప్స్ తిరగాలి కదండి, లేకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు కూడా అలానే పాపం మొత్తము ఈ షాప్ అయితే నచ్చలేదని చెప్పి ఇంకా అలా అయితే బయటకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ సౌత్ ఇండియాకి అయితే వెళ్దాము అని చెప్పి అనుకున్నాం, అక్కడైతే బాగుంటుంది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఇంక సౌత్ ఇండియాకి అయితే వచ్చేసాము. ఇంక సౌత్ ఇండియాకి వచ్చేగానే ఇంకా మొత్తం అన్నీ చూస్తున్నమాట. నాకైతే ఒక పట్టు సారీ సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా అయితే దీనికైతే ఒక 1 అవర్ పట్టింది. ఇంకా మామూలు విషయం కాదు కదా 1 అవర్లో చేయడం అంటేనే. ఇంకా అత్తయ్య నేను అయితే సారీస్ తీసేసుకుని ఇంకా మావయ్య అయితే బిల్ పే చేసి పార్సిల్ అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోయారన్నమాట. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా మా మావయ్య పర్స్ అయితే మాత్రం మొత్తం ఖాళీ చేసేసాం అత్తయ్య నేను కలిపి. ఇంకా ఆడవాళ్ళ షాపింగ్ అంటే కన్ఫర్మ్గా ఇలానే కదండి ఉంటుంది. ఇంకా మాకు షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. అత్తయ్య అయితే చూపిస్తున్నారు అన్నమాట ఏమేమి ఇచ్చారు అని చెప్పి. అదే చూపిస్తున్నాను. ఒక వరలక్ష్మి వ్రతం బుక్, ఇంకా ఆ కాసుని కొన్నామని చెప్పాం కదండి, ఆ కాసు ఇంకా మాకు గిఫ్ట్ ఇచ్చిన ఈ ఫ్లాస్క్ని అయితే చూపిస్తున్నారు అన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను అక్కడ. ఇంకా మనకి ఇలా గిఫ్ట్లు అనేవి చాలా బాగా అనిపిస్తాయి కదా, కాంప్లిమెంటరీగా ఇచ్చేవి. నెక్స్ట్ సారీస్ విషయానికి వస్తే ఈ సారీ అయితే నేను తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమో అత్తయ్య గారేమో ఈ సారీ తీసుకున్నారు. ఇంకా ఇదండి మా షాపింగ్. మీరు కూడా షాపింగ్ చేసుకున్నారు అయితే కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా పార్ట్ 2 కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.